వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహిళలకు బిగ్ షాక్, తులం బంగారం పథకం అమలు చేయడం లేదన్న మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనంకు అనుమతి. అణుబాంబులు వాడకుండా పుత్తిని ఒప్పించిన మోడీ. రాణ్యారావుపై బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు. ఏ పార్టీలో బంగారం దాచిందే తనకు తెలుసన్న ఎమ్మెల్యే. మహిళలకు తులం బంగారం పథకం అమలు చేయట్లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. నాకు ఏ లేదండి, బి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు, సి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదండి. శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ప్రభుత్వ పెద్దలందరూ కూడా కలిసి ₹1,00,000 సరిపోదు, దాంతోపాటు ఒక తులం బంగారం కూడా కలిపి మీకు ఇస్తాం కళ్యాణ లక్ష్మి పథకం తర్వాత ప్రారంభిస్తారా అని మంత్రిని కవిత ప్రశ్నించగా ఏ లేదు, బి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు అని పొన్నం సమాధానం ఇచ్చారు. దీనితో మహిళలకు కాంగ్రెస్ చేసిన మోసం మరోసారి రుజువైందని కవిత విమర్శించారు. సమయం వచ్చినప్పుడు వారు సమాధానం చెబుతారని తెలిపారు. ప్రభుత్వ పెద్దలందరూ కూడా కలిసి ₹1,00,000 సరిపోదు, దాంతోపాటు ఒక తులం బంగారం కూడా కలిపి మీకు ఇస్తాం కళ్యాణ లక్ష్మి పథకం కింద అని చెప్పారు అధ్యక్ష. కళ్యాణ మస్తు అని పేరు పెట్టి ఈ పథకాన్ని ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ 15 నెలలు గడుస్తున్నా కూడా మరి కనీసం కళ్యాణ లక్ష్మి ఎంతమందికి ఇస్తున్నారు, పాత పద్ధతిలోనే ఇస్తున్నారా, ఇస్తుంటే క్రైటీరియా మార్చారా లేదా, ఇంకొకటి ఈ తులం బంగారం మరి 15 నెలల్లో అయినటువంటి పెళ్లిళ్లకు మీరు తర్వాతైనా రీఎంబర్స్ చేస్తారా, ఏం చేస్తారు అనేటటువంటి అంశాన్ని మేము అడగడం జరిగింది అధ్యక్ష. జవాబు చూస్తే చాలా డిసప్పాయింటింగ్ ఉంది అధ్యక్ష. కళ్యాణ మస్తు పథకాన్ని కన్సిడర్ చేస్తున్నారా అంటే సింపుల్గా సాఫ్ సీదా కన్సిడర్ చేస్తలేము అని చెప్పి ఆన్సర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంటే మీరు ఎన్నికల ముందు మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పి మభ్యపెట్టినామని చెప్పి వాళ్ళ కౌన్సిల్లో ఇచ్చినటువంటి సమాధానం వల్ల ప్రభుత్వం మళ్ళొకసారి నిరూపించుకుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అధ్యక్ష. నాకు ఏ లేదండి, బి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు, సి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదండి. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో వచ్చే వారికి తిరుమల శ్రీవారి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నెల 24 నుంచి ఇది అమలులోకి రానుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలకు ₹300 వీరిని అనుమతించనున్నారు. సోమ మంగళవారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు, బుధ గురువారాల్లో 300 ప్రత్యేక దర్శనాలు ఉంటాయి. ఒక్కో ప్రజాప్రతినిధికి రోజుకు ఒక లేఖకు అనుమతి ఇవ్వనుండగా ఒక్కో లేఖపై 6 దర్శనం కల్పిస్తారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు కోసం జరుగుతున్న శాంతి ప్రయత్నాల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ తన వంతు కృషి చేశారు. ఈ క్రమంలో తాజాగా పోలాండ్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి వ్లాడి టయోఫిల్ బార్డోఫిష్కి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ గొప్ప మాట సాయం చేసిందని కొనియాడారు. ఉక్రెయిన్పై అణువ్యూహాత్మక ఆయుధాలు వినియోగించకుండా రష్యా అధ్యక్షుడు పుతిన్ను మోదీ ఒప్పించారని వెల్లడించారు. బీజేపూర్ బీజేపీ ఎమ్మెల్యే బసంగౌడ్ పాటిల్ యత్నాల్ రాణ్యారావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాణ్యారావు ఏ పార్టీల్లో బంగారం దాచిందో తనకు తెలుసు అని వ్యాఖ్యానించారు. అలాగే ఈ స్మగ్లింగ్లో మంత్రుల ప్రమేయం ఉందని, ఆ విషయాలన్నీ తనకు తెలుసు అని చెప్పుకొచ్చారు. తండ్రి రామచంద్రరావు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి స్మగ్లింగ్కి ఎలా సహకరిస్తారని నిలదీశారు. ఇక ఎయిర్పోర్టుల్లో కస్టమ్స్ అధికారుల లోపాలు కూడా కనిపిస్తున్నాయని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాణ్యారావు తన శరీరం అంతా బంగారంతో కప్పేసిందని, ఇంకా ఏ చోటులో దాచిందో కూడా తనకు తెలుసని చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రతి పాయింట్ అసెంబ్లీలో వివరిస్తానని పేర్కొన్నారు. చూసారుగా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.